ఓయ్ కాస్త నా ముచ్చట కూడా వినొచ్చు కదా. ఈరోజు మా ఇంటికైతే మా వారు దుంపలు తీసుకొచ్చారు. అంటే మేము దుంపలు ఎక్కువగానే తింటాం, కానీ ఈ మధ్య వచ్చే ప్రతి దుంపలు కూడాను కోస్తే నీరుగా అనిపిస్తుంది కదా. అవి ఎలా ఉంటున్నాయంటే పైన పొట్టు కూడా సాఫ్ట్గా ఉంటుందా. ఆ దుంపలు అస్సలు ఇష్టం లేదు నాకు, సత్యం. ఆ దుంపలు అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే ఆ దుంపలు చాలా తియ్యగా ఉంటున్నాయి. ఎన్ని మసాలాలు వేసి ఎంత బాగా చేయడానికి ట్రై చేసినా కూడా చాలా తియ్యగా బాగోట్లేదు, కర్రీ అస్సలు బాగోట్లేదు. కానీ ఈ దుంపలు ఉన్నాయి చూడండి, ఇలాంటివి పొట్టు చూసారా, పొట్టుగా ఉంటాయి. కొంచెం పైకి మట్టిగా కనిపించిన పొట్టుగా ఉంటాయి చూసారా, పొట్టులు వేసినట్టు. ఇట్లాంటి దుంపలు చాలా రుచిగా ఉంటాయి. ఇట్లాంటి దుంపలతో కనుక మనం ఏ వెరైటీ చేసినా కూడా టేస్ట్గా ఉంటుంది. అయితే మా వారి వాళ్ళ బంగాళదుంప టమాటాలు వేసి చేయమని చెప్పారు, కానీ నా కోసం మాత్రం నేను కొన్ని దుంపలు సైడ్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకున్నాను. చూపిస్తారండి. ఈ ఫ్రై సూపర్ ఉంటుంది అసలు. ఈసారి దుంపల దగ్గరికి వెళ్తే తేడా కనుక్కుని మరీ తెచ్చుకుని వండేసి తినేయండి. ఎంజాయ్. థ్యాంక్ యూ. బాయ్.